కంపార్ట్మెంట్ మొత్తం గందరగోళం అండి. ఏంట్రా నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా? ఏడిసాడు, డిపాజిట్ కూడా రాదు. అమ్మా నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఎంట్రా అబ్బాయి అలా మీద పడతావు? చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడండి. ఇదేంటి మధ్యలో? ముసలాడు దగ్గుతున్నాడు. ఈ గందరగోళం మధ్యన కూడా అమ్మాయి బుక్ చదవటానికి ట్రై చేస్తుందండి, అబ్బాయి లైన్ వేయటానికి ట్రై చేస్తున్నాడు. కానీ వర్కౌట్ అవటలేదు. ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగిందండి. ఇంకొంటదండి గందరగోళం. చాయ్ 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 చాయ్, కాఫే కాఫే కాఫే, దోసే దోసే దోసే, సిగరెట్ సోడా సిగరెట్ సోడా సిగరెట్ సోడా, సిగరెట్లు చూడాలండి. కాలు తొక్కాడండి. ఏమిటి కాలు తొక్కుతావు? మరి నన్ను లోపలికి ఎక్కద్దా ఏంటి? ట్రైన్ మళ్ళీ బయలుదేరుతుందండి. ఇంత గోల మధ్య కూడా మీరు లవ్ స్టోరీస్ ఎలా చదువుతారండి చెప్పండి? స్టేషన్ వచ్చేసింది. అడుగు వంశీ, డాలర్ క్యాండిడేట్ వస్తానండి. ఏంట్రా కంగారు పడ్డారా? నువ్వు తప్పిపోయామో అనుకున్నాం మేమంతా. సర్లే రండి. అంటే ఇంతసేపు ఆ డిజైనర్ తో సరదాగా స్పెండ్ చేసి వచ్చావు అన్నమాట. షట్ అప్. వంశీ, ఏం మాట్లాడింది అమ్మాయి? నువ్వు మాట్లాడకుండా కాసేపు ఉంటే నేను పని చూసుకుంటాను. సారీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు. దేనికి? నాకు నిన్ను చూసే అదృష్టం లేదు కనుక. ఐఎమ్ ఏ బ్లైండ్ మ్యాన్. ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. కానీ మీలాంటి ఎక్కడో చూశానండి. చూసుండొచ్చు బాబు, ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. నేను 6వ వాడిని అయి ఉండొచ్చు, మీరు 7వ వాడినో 3వ వాడినో చూసుండొచ్చు. వెరీ గుడ్, డిజైన్ చాలా బాగుంది. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఏమన్నారు? డిజైన్ చాలా బాగుందన్నాను బాబు. మీ కళ్ళు కనపడవు కదా? నాకు చీకటి బాగా కనిపిస్తుంది. మరి డిజైన్ అన్నారు? చీకట్లో చిత్రాతి చిత్రమైన డిజైన్లు కనిపిస్తాయి అన్నమాట. రే మస్తాన్, ఈ డిస్కా బ్యాగ్ లో పెట్టు. మన డిజైన్లన్నీ దాంట్లోనే ఉన్నాయి. హలో సార్, నా పేరు మస్తాన్ అండి. నా పేరు బుజ్జి సార్. సో మీరు ఆంధ్ర బ్లైండ్ అన్నమాట? లేదు, బ్లైండ్ ఆంధ్ర. ఎంతకాలం అయింది సార్ మీ కళ్ళు పోయి? 5 minutes అయింది. 5 minutes? అదే 5 years. ఓహో, మీ కళ్ళు ఎలా పోయినాయి సార్? మీ కళ్ళు ఎలా పోయినాయి సార్? నా కళ్ళు నేను ఇంట్లో పడుకునుంటే పిల్లొచ్చి పీక్కెళ్ళింది, గుడ్లు పీక్కెళ్ళింది. సార్ మీకు కొద్దిగా మసక కూడా కనబడదా సార్? మసకగా కనపడితే కర్రొచ్చుకుని గుడ్డోళ్ళ ఎందుకు నడుస్తాను రా? సార్ మీ సెల్ మోగిందండి. తెలుసు, నాకు తెలుసు. హలో హలో జాకర్, డిస్కులు కొట్టేసినా? సత్య, డిస్కులు కొట్టేసినా లేదా? సత్య, అవి అరుస్తానే పైసలు మనమే కొట్టేసినావు. డిస్కులు కొట్టేసినా లేదా చెప్పు. సత్య. సత్య సత్య అంటారు, మీ గర్ల్ ఫ్రెండా సార్? కుంటి గర్ల్ ఫ్రెండ్. కుంటి గర్ల్ ఫ్రెండ్? డిస్కులు కొట్టేసినా లేదా అంటే కుంటి గర్ల్ ఫ్రెండ్ రాగానే ఖరాబ్ అయినా? సత్య, నీ బ్రెయిన్ పోయిందా? చెప్పేది విను, పక్కనే వాళ్ళు ఉన్నారు, ఎలా మాట్లాడను? ఓ అచ్చా అచ్చా. ఎవరు? నా బ్యాగ్ తీసుకెళ్తున్నారేంటి? ఇది బ్యాగా బాబు? నా చేతికని అనుకున్నాను, సారీ. స్నేహ, లగేజ్ ప్యాక్ చేసుకో. నెక్స్ట్ స్టేషన్లోనే మనం దిగాలి. నైట్ హాల్ట్ అక్కడేరా మనకి. అక్కడే కాదు, ఇండియన్ రెస్టారెంట్ లో మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పావు, తప్పకుండా వెళ్ళాలి.
బాగా ప్లే చేస్తున్నాడే. ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వయలినిస్ట్. ఐ సీ. గ్రేట్, ఫెంటాస్టిక్. ఈ రోజుల్లో మ్యూజిక్ అర్థమైనా కాకపోయినా గ్రేట్, ఫెంటాస్టిక్ అంటాం ఫ్యాషన్ అయిపోయిందిరా. అంటే ఆయన వాయించే మ్యూజిక్ లో అంత స్టాండర్డ్ లేదంటవా? ఏంటి స్టాండర్డు? నాట్ బ్యాడ్. ఓ 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే పైకి రావచ్చు. నోటికొచ్చినట్టు కామెంట్ చేయడం కాదే. ఆయన మ్యూజిక్ గురించి మాట్లాడడానికి అర్హత ఉండాలి. అసలు ఈ రాగాన్ని అంత హై పిచ్ లో వాయించటం ఎంత కష్టమో తెలుసా? రానోళ్ళకి అన్ని కష్టం. అయినా అంతకన్నా హై పిచ్ నా 5వ ఏట వాయించాను. అయినా నా గురించి నేను అంత చెప్పుకోవడం బాబు. నేను చెప్తాను కదా, ఇదిగో ప్రాంతర పగడి. మా వంశీ చిన్నప్పుడు అమాయకంగా పాక్కుంటూ వెళ్ళి వైలన్ మీద కూర్చొని కుయ్యో కుయ్యోని వాయిస్తే కుర్రో కుర్రో అని వర్షం కుడిచిందట. యు నో దట్? రియల్లీ? అవును వంశీ, ఆ మధ్య ఒక పెద్ద విద్వాంసుడు ఏదో సందేహం ఉందని నీ దగ్గరికి వచ్చాడన్నావు. ఓ అదే, ద్వారం రంగస్వామి నాయుడు గారని ఫేమస్ వైలనిస్ట్. ఓహో. ఓ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. బాబు, ఈ మధ్యమం నుంచి కాంబోజీ రాగంలో షడ్జమంలోకి వెళ్ళి ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి బాధపడ్డాడు. అరే. ఇక ఆయన బాధ చూడలేక, గురుగారు మీరు అవరోహణలో అభిమానికి వచ్చేసి కొంచెం సైడ్ కటింగ్ ఇచ్చి అబ్బా. షడ్జమంకి వెళ్ళి అటు నుంచి అటు తారస్తాయికి వెళ్ళమన్నాను. ఇంకా నన్ను కౌగిలించుకొని ఏడ్చేశాడు. దాని తర్వాత ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ ఇచ్చేశాడు. శబాష్ అనిపించుకుంటున్నాను. Friends, this is really a memorable evening. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది కదా. అదే. అవును, ఇక్కడ క్యారెట్ మిస్ అయిపోయింది. Today one of India's greatest violinists is here. I would like him to play the violin once and make this evening more memorable. Ladies and gentlemen, presenting Mr. Vamsi. అమ్మో, కొంప మునిగింద్ర వంశీ, నువ్వు అయిపోయావు. Come on, Mr. Vamsi. Ladies and gentlemen, let us give him a big hand. ఏంటిది? వర్షం కురవటం కాదు, నీ మీదకిప్పుడు కోడిగుడ్లు పాతశూలు ఆగకుండా కురుస్తాయి. కాసుకో. మ్మ్. బాగా ఇరుక్కున్నాడు. దాటిందో లేదో గాని సుందరి, బీబీసీ వార్తల్లో ఎక్కేసింది హల్లరి. అబ్బోసి పైటేసి విరిసింది మొన్నే మరి, ముగ్గేసి లాగేసి కవ్విస్తోంది పోకిరి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ చెలరేగే చిన్నారి, నా అంతవాడితో పంతమాడి కేరింతాలాడే కన్యాకుమారి. పిల్లను దూద్యానంటే కళ్ళంతైపోవాలి, బోతిగే మీట్యానంటే తూనీగే తూగాలి. రాగాలే అందుకుంటే నా వెంటే రావాలి, తింటా నా తెరుగేసుకుంటే అందాలే ఆడాలి. ఏబీసీ దాటిందో లేదో గాని సుందరి.